ఎవరు రాశిలో కానీ మంచి మంచి వార్త రాసింది కరెక్ట్ టైంలో. కడియంలో కలవరం, వరంగల్లో సుచ్చు పడుతుందట కడియం సిఆర్కి. ఇప్పుడు ఎట్లున్నా అంటే 71 సంవత్సరాలు ఇదే కడియం సిఆర్ గారికి, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు. 40 సంవత్సరాలలో కడియం సిఆర్ ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసిండో ఏం చేసిండో తెలియదనుక ఎవ్వరికి తెలియదు. కానీ గుట్టు చప్పుడు కాకుండా మంచి ఇమేజ్ పెంచుకుంటూ వచ్చిండు. తెర వెనుక ఎన్ని భాగవతాలు చేసిండో మనకు తెలియదు. కానీ రాజకీయంలో తెరపైన మాత్రం కడియం సిఆర్ నిబద్ధత గల మనిషి, మాట కట్టుబడే మనిషి అనే పేరును తెచ్చుకున్నాడు. కానీ 40 సంవత్సరాలుగా పెంచుకున్న ఇమేజ్ని ఒక్క దెబ్బతోటి, బిడ్డ మీద ప్రేమతోటి మొత్తం పోయింది. నా బిడ్డను రాజకీయాలకు రానియను, మాకు రాజకీయాలు అవసరం లేదు, నా బిడ్డకు నాతో రాజకీయం క్లోజ్ అన్నాడు. బిడ్డ కోసం ఇప్పుడు ఆగమైపోయాడు. బిడ్డ కోసం చెడ్డ పేరు వచ్చింది. బిడ్డ కోసం ఈరోజు అందరి చేత చీకొట్టబడతాడు. అదే ఇది. కడియంలో కలవరం, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తండ్రి కూతుళ్లలో మొదలైన ఆందోళన. తండ్రి కూతురు కొట్టుకున్నారు కూడా అట, ఇష్టం ఉన్నాడు తిట్టిందట తండ్రిని. ఈయన కూడా తిట్టిందట. తండ్రి కూతుల్లో మొదలైన ఆందోళన, అధికార పార్టీ అభ్యర్థి అయినప్పటికీ ప్రజల్లో పెద్దగా కనిపించిన ఆదరణ. ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ దొంబాటి సాంబయ్య కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థిగా ఉండే. దొంబాటి సాంబయ్య మాదిగ వారి సామాజిక వర్గం, కాంగ్రెస్ లో ఎప్పటి నుండో ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇస్తే అల్కగా గెలిచేది. ఇది ఆయనకు పంగనామాలు పెట్టింది. ఇక ప్రజెంట్ ఎంపీగా ఉన్న పసునూరు దయాకరు ఈ పార్టీ అధికారం కోల్పోయింది టీఆర్ఎస్ అని అత్యుత్సాహంతో లంగు ఆగకుండా వేసుకొని ఉరికొచ్చి కాంగ్రెస్ దిగి నాకే టికెట్ అని ఆయన ఆశపడ్డాడు. ఇక ఆయనకి ఇయ్యలే. సిరిసిల్ల రాజయ్య అనే అంతకుముందు కాంగ్రెస్ లో ఎంపీగా ఉండే ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ఆశపడ్డాడు. ఆయనకు పంగనామం పెట్టిండు. వలసవాది కడియం సిఆర్ బిడ్డకి ఇచ్చిండు. ఇప్పుడు పసునూరు దయాకరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాడు. అదేవిధంగా దొంబాటి సాంబయ్య సహకరించాడు, సిరిసిల్ల రాజయ్య సహకరించాడు. నికార్సైన కాంగ్రెస్ లీడర్లు ఎవరు కూడా ఈ కావ్యకు అసలు సహకరించారు, వాళ్ళ అయ్యకు సహకరించారు. ఎందుకంటే వీళ్ళ అహమేందో, వీళ్ళ దొరపోకట్టనం ఏందో తెలుసు. అసలే కడియం సిఆర్ని దళిత దొర అనే పేరు ఉన్నది. దళితులను దగ్గర రానియాడు, దళితులను ఎదగనియాడు, ఒక్క దళితునికి కూడా చేరదీసి సహకరించాడు అని ఒక చెడ్డ పేరు ఉన్నది. 90 నుండి నన్ను దళిత దొర అన్నారు మా నియోజకవర్గంలో, వాడు దళిత దొర అన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కూతుర్లకి ఇద్దరికి, మా తండ్రికి బాహుబలి అంత మంచి పేరు ఉన్నది, మా తండ్రికి ఇట్లా నిలబడితే ఓట్లు పడతాయని ఈ ఎడ్డితల్లి అనుకునేది. కానీ ఈ ఎడ్డితల్లికి తెలియదు వీళ్ళు అయ్యేంత కుట్రదారుడు, మొత్తం కుట్రల మీదనే ఎదిగి నిండు రోజులు అనేది ఈ ఎడ్డితల్లికి తెలియదు. వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశించిన అభ్యర్థులే అసంతృప్తులుగా మారిన వైనం. మరి వాళ్ళే పసునూరు దయాకరు, సిరిసిల్ల రాజయ్య, దొంబాటి సాంబయ్య, పైగా ఆ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగవారు. అసలే పెద్ద పెద్ద సంఖ్య ఉన్న కులం అది. ఇక ఇప్పుడు కాసుకో కడియం సిఆర్, ఇప్పుడు మాదిగలతో కాసుకో, ఇక నీ పని అయిపోయినట్టే. కష్టాల్లో పార్టీకి అండగా ఉన్న తమను కాదని ఫిరాయింపు నేత కూతురుకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆశావాహులు. మరి లేకపోతే ఊరుకుంటారా? నీ తాత జాయిర్ అనుకుంటున్నావా? 40 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ కబ్జా చేసినావంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని నీ బిడ్డ రూపంలో కబ్జా చేసి పడేద్దాం, ఇంకో 40 సంవత్సరాలు నా బిడ్డ పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తుంది అని అనుకుంటున్నావా? దయచేసి ప్రజలారా, చాలా పెద్ద కుట్ర ఉన్నది. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నుండి పోటీ చేయడానికి చాలా పెద్ద కుట్ర ఉన్నది. అదే వర్ధనపేట ఉన్నది కదా, అది ఎస్సీ నియోజకవర్గం. ఇప్పుడు ఒకవేళ ఈమె ఇక్కడ స్థిరపడితే, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే వచ్చేసరికి వర్ధనపేట నుండి ఈమెను బరిలో ఉంచాలని చూస్తాను ఈ దుర్మార్గుడు కడియం సిఆర్. ఇక ఇంకో బిడ్డనేమో కడియం సిఆర్ ఇదే స్టేషన్ గన్పూర్ నుండి మళ్ళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెను ప్రమోట్ చేయాలని చూస్తాను. ఈయనకు 3 బిడ్డలు ఉన్నారు. ఓ 2 బిడ్డలను ఇక్కడ స్టేషన్ గన్పూర్ నుండి అటు వర్ధనపేట నుండి ప్రమోట్ చేసి ఇక వీళ్ళని రాయకేయాలని బతికేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి పార్లమెంట్ స్థానాన్ని ఒక్కడే చూడకుర్రి మీరు, అటు పక్కనే పొంచి ఉన్న వర్ధనపేట ప్రమాదాన్ని కూడా మీరు గ్రహించాలి. ఇప్పుడు కనుక ఆరు రమేష్ అసలు బీఆర్ఎస్ లో ఉంటే ఆట రసవత్తరంగా ఉండి ఇప్పుడు టికెట్ ఇచ్చేటోళ్ళు గిట్ల గాలిలో గెలిచేటోడు ఇప్పుడు ఆయన. ఇప్పటికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ కును అదే బీజేపీకి. ఇప్పుడు అక్కడ ఎట్లొచ్చిందంటే వరంగల్లో ఎవరిని గెలిపించుకున్నా మాదిగని గెలిపించుకోవాలి.
అనేది ఉన్నది వాళ్ళకు. ఇక ఇప్పుడు ఇది వీళ్ళకి అచ్చున్న భయమే అది, మాదిగలంతా ఒక్కటే అయిపోయిన్లు అనే భయం మొదలైంది కడియం సిఆర్కి. అది లేకపోతే నీకేస్తారు టికెట్, 40 సంవత్సరాలుగా దొబ్బి తిన్నవు మా అవకాశాలన్నీ, ఇంకా నీకు ఇవ్వాల టికెట్లు, ఇంకా నీ బిడ్డను కూడా మా భుజాల మీద వేసుకొని ఊరేగించాలా? సిగ్గులేనోడైతే అట్లా ఊరేగిస్తాడు, సిగ్గునోడు ఎవడు ఊరేగించాడు అట్లా. సన్నాహక సమావేశాల్లో జరుగుతున్న వర్గపోరు గొడవలతో తలలు పట్టుకుంటున్న తండ్రి కూతుళ్ళు, 1-2 నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్ల ఇదే పరిస్థితి. మీటింగ్ మధ్యలోనే వెనుదిరుగుతున్న అభ్యర్థి, బీఆర్ఎస్ ను వీడి తప్పు చేశానంటూ లోపల మదన పడుతున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్. కాంగ్రెస్ లోని పరిస్థితులు చూశాక తన కూతురు గెలుపుపై సనగిలుతున్న ఆశలు. మరి దరిద్రుడా సన్యాసి, అసలు ఎవ్వనికి అని అవకాశం నీకు ఇచ్చింది, నీ బిడ్డకిచ్చింది. ఎవ్వనికి అని మర్యాద నీకు ఇచ్చింది, నీ బిడ్డకిచ్చింది. ఈ రోజు నువ్వు అదే బీఆర్ఎస్ లో ఉంటే అసలే నువ్వు ఉద్యమద్రోహివి, ఉద్యమంలో లేనోనివి. అయినా కూడా నేను ఎందుకో మరి పిలిచి విద్యావేత్తనో సంస్కారం ఉన్నోడానో చదువు ఉన్నోడానో నిన్ను పిలిచి నిత్య మీద పెట్టుకుంటే నువ్వేమో నడుముకు జారి నడుమీద కొట్టాడు చేసిన నువ్వు పని. పోరగాన్ని సంకకేసుకుంటే నడుముకు జారి నడుమీద కొట్టాట్టు నువ్వు గదే పని చేసినావు. ఈరోజు సన్యాసి మర్యాద కోల్పోతివి, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేతివి. నీకంటే చిన్నపిల్లగాని దగ్గరికి పోయి వాడిని కాల పడితివి, సిగ్గులేని విధవ. నిన్ను గెలిపిస్తారా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు? నిన్ను గెలిపించి అసలే నువ్వు కొండమూర్లికి వ్యతిరేకం, అసలే నువ్వు జంగారెడ్డికి వ్యతిరేకం, అసలే నువ్వు అక్కడ ఉన్న నగర అధ్యక్షుడు ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు రాజేందర్ ఎమ్మెల్యే, ఆయనకు వ్యతిరేకం, నాయన్ రాజేందర్ రెడ్డికి వ్యతిరేకం. కాంగ్రెస్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరికీ నువ్వు వ్యతిరేకమైన. ఎవరెందుకు నీకు సహకరిస్తాడు? పైగా నువ్వు అహంకారి అని వాళ్ళందరికీ తెలుసు, కొండమురళికి తెలుసు, ఇదే నాయన్ రాజేందర్ రెడ్డికి తెలుసు, ఇదే జంగారావురెడ్డికి తెలుసు, ఇదే మాధవ్ రెడ్డికి తెలుసు. మహాంకారి అని తెలుసు. ఇక నీకేస్తారు ఓట్లు. నాశి వచ్చిగా పోయి ఎల్లెలు కాబట్టి నువ్వు ఆగమైతివి, పార్టీ నాగం చేతివి, అందరు నాగం చేతివి. ఇక పో, నీకున్నది పో ఆట. అక్కడ వరంగల్ పార్లమెంట్ స్థానంలో నీకున్నది ఆట. ఇక